హలో అండి. మనం ప్లెయిన్ దోస, మసాలా దోస, కారం దోస అని ట్రై చేసుంటాం. కానీ ఎప్పుడైనా పప్పుల పొడి దోస అయితే ట్రై చేశారా? ఇది చాలా ఈజీ అండి. ఏం లేదు. దోస బ్యాటర్‌ని దోస పాన్‌పై మంచిగా గుండ్రంగా అప్లై చేసుకొని దాని మీద ఆయిల్ వేసుకున్నాక మనం ఇంట్లో ఉండే పప్పుల పొడి ఉంటుంది కదండీ! దాన్నే కొన్ని ప్రాంతాల్లో చిట్ల పొడి అంటారు కదా! ఆ చిట్ల పొడిని లేదంటే పప్పుల పొడిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక అది మొత్తం దోస అనేది కాగాక ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవటమండి. అంతే అండి. ఎంతో ఈజీగా ఉండే పప్పుల పొడిని ఈసారి ఈ దోసతో అయితే ఇలా ట్రై చేసేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుల పొడి ఎలా చేయాలో కూడా నేను కింద లింక్ అయితే షేర్ చేస్తానండి. ఆల్రెడీ నేను మీకు అదొక షార్ట్‌లో చూయించాను. కింద లింక్ ఇస్తాను. తప్పకుండా అయితే పప్పుల పొడి ఎలా చేసుకోవాలో మీరు మాత్రం చూసి ఇలా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇట్లు మీ స్వాతిస్ గుమగుములు.